ఆంధ్రప్రదేశ్లో రోడ్లను బాగు చేసేందుకు పీపీపీ మోడ్ సరైందని ప్రభుత్వం భావిస్తోంది. రోడ్లపై జరిగిన సమీక్షలో R&B అధికారులు స్టేట్ హైవేస్ ను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో నిర్మించేందుకు చంద్రబాబు ముందు ప్రపోజల్ పెట్టారు. స్టేట్ హైవేస్ ను పీపీపీ మోడ్లో డెవలప్మెంట్ చేసేందుకు సీఎం అంగీకరించారు. రోడ్లను ప్రైవేట్ వాళ్లు నిర్మించి రిపేర్లు చేసి నిర్ణీత కాలం వరకు పర్యవేక్షణ కూడా వాళ్లే చేయనున్నారు. తొలి దశలో 18 రోడ్లను ప్రైవేట్ పద్ధతిలో చేపట్టేందుకు DPR రూపొందించినట్లు సమాచారం. 1307 కిలోమీటర్ల రోడ్లు పీపీపీ మోడ్లో తొలి దశలో అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికలు తయారవుతున్నాయి. రోడ్లను పీపీపీ మోడ్లో నిర్మించేందుకు కావాల్సిన విధి విధానాల రూపొందించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రజల నుండి వ్యతిరేకత రాకుండా టోల్ పాలసీ నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రోడ్లపై రోజువారీ తిరిగే సమీప ప్రాంతాల రైతులకు టోల్ లేకుండా చూడాలని నిర్ణయానికి వచ్చారు. కమర్షియల్ వాహనాలకు టోల్ మోత తప్పదు. కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న పీపీపీ మోడ్ పై ఇప్పటికే ప్రతిపక్ష వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. పేదలకు వైద్యం అందించే ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేట్ పద్ధతిలో నిర్మిస్తున్నారని వైసీపీ ఆందోళనలు చేస్తోంది. తాజాగా రోడ్లను పీపీపీ మోడ్లోకి తీసుకువస్తుండటంపై విమర్శలు చేస్తున్నారు వైసీపీ. ఆంధ్రప్రదేశ్లో రోడ్లను బాగు చేసేందుకు పీపీపీ మోడ్ సరైందని ప్రభుత్వం భావిస్తోంది. రోడ్లపై జరిగిన సమీక్షలో R&B అధికారులు స్టేట్ హైవేస్ ను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో నిర్మించేందుకు చంద్రబాబు ముందు ప్రపోజల్ పెట్టారు. స్టేట్ హైవేస్ ను పీపీపీ మోడ్ లో డెవలప్ చేసేందుకు సీఎం అంగీకరించారు. రోడ్లను ప్రైవేట్ వాళ్లు నిర్మించి రిపేర్లు చేసి నిర్ణీత కాలం వరకు పర్యవేక్షణ కూడా వాళ్లే చేయనున్నారు. తొలి దశలో 18 రోడ్లను ప్రైవేట్ పద్ధతిలో చేపట్టేందుకు DPR రూపొందుతున్నట్లు సమాచారం. 1307 కిలోమీటర్ల రోడ్లు పీపీపీ మోడ్లో తొలి దశలో అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికలు తయారవుతున్నాయి. రోడ్లను పీపీపీ మోడ్లో నిర్మించేందుకు కావాల్సిన విధి విధానాలు రూపొందించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రజల నుండి వ్యతిరేకత రాకుండా టోల్ పాలసీ నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రోడ్లపై రోజువారీ తిరిగే సమీప ప్రాంతాల రైతులకు టోల్ లేకుండా చూడాలని నిర్ణయానికి వచ్చారు. కమర్షియల్ వాహనాలకు టోల్ మోత తప్పదు. కూటమి సర్కార్ తీసుకొస్తున్న పీపీపీ మోడ్ పై ఇప్పటికే ప్రతిపక్ష వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. పేదలకు వైద్యం అందించే ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేట్ పద్ధతిలో నిర్మిస్తున్నారని వైసీపీ ఆందోళన చేస్తోంది. తాజాగా రోడ్లను పీపీపీ మోడ్లోకి తీసుకువస్తుండటంపై కూడా వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఈ పీపీపీ రోడ్లను అందుబాటులోకి తెచ్చేందుకు సర్కార్ ఎలాంటి ప్రణాళికలు చేస్తుంది? దీనికి వైసీపీ ఎలా విమర్శలు గుప్పిస్తుంది? డీటెయిల్స్ ఏంటి? సీఎం చంద్రబాబు నాయుడు మరి ఏదైతే రోడ్ల నిర్మాణం ఇప్పటి వరకు కూడా నేషనల్ హైవేలో పీపీపీ విధానాన్ని అమలు చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు రాష్ట్రంలో కూడా ఈ యొక్క హైవేస్ లో పీపీపీ విధానాన్ని అమలు చేసేందుకు కూడా సరికొత్తగా నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ యొక్క పీపీపీ విధానంలో ఇప్పటి వరకు కూడా కొన్ని విభాగాల్లో అమలు చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు రహదారులకు సైతం కూడా ఇన్వాల్వ్ చేసే విధంగా కూడా ఇటు కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంటుంది. ప్రధానంగా తొలిత ఏదైతే మొత్తంగా 11 ఏదైతే సాంకేతిక ఆర్థిక అధ్యయనంలో భాగంగా
11 రోడ్లు అయితే గనక ఈ యొక్క నిర్మాణం చేపట్టేందుకు వీలుగా ఉంటుందని కూడా ఒక నివేదిక అయితే అందించడం జరుగుతా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే గనక 175 రోడ్లనైతే ఈ యొక్క రహదారులు విస్తరించే విధంగా కూడా ఇటు పూర్తి స్థాయిలో అయితే కనుక ఒక నివేదిక అనేది తీసుకున్న అనంతరం కూడా తొలి దశలో ప్రారంభించే విధంగా ఉభయ గోదావరి జిల్లాలో ఈ యొక్క పిపిపి విధానంలో మోడల్ అయితే కనుక ఈ రహదారుల నిర్మాణాలు అనేది కూడా చేపట్టడం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ యొక్క ఈ అధ్యయనంలో భాగంగా ఏదైతే రాష్ట్ర రహదారులకి సంబంధించినటువంటి వరుస సంఖ్యల ఖర్చు వ్యయం కావచ్చు, కేంద్ర రాష్ట్ర ఖర్చు వ్యయం కావచ్చు, అదే విధంగా టోల్ కి సంబంధించినటువంటి అంశాలు గుత్తేదారులకి ఎంత మేరకు ఈ యొక్క హక్కులు కేటాయించాలి, అంటే దాదాపు 15 నుంచి 30 సంవత్సరాలు, ఈ సంవత్సరాల గడువు అనేది ఎన్ని సంవత్సరాలు కేటాయించాలి, వీటన్నిటిపై కూడా ఒక అధ్యయనం అనేది కూడా చేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ యొక్క ప్రధానంగా ఇటు గుంటూరు టు బాపట్ల కావచ్చు, అదేవిధంగా మంగళగిరి నుంచి ఇటు తెనాలి కావచ్చు, ఇటువంటి రోడ్ల విస్తరణ అంటే విడివిడిగా కాకుండా ఒక్కటిగా కలిపి ఈ యొక్క 4 లైన్లను సిద్ధం చేసే విధంగా కూడా ఈ యొక్క డిపిఆర్ ని సిద్ధం చేయాలంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఇటు గుంటూరు జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రహదారులు అంటే మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర జాతీయ రహదారుల వరకు ఈ యొక్క కనెక్టివిటీ అనేది కూడా పిపిపి మోడల్లో రహదారులు విస్తరణ చేసేందుకు సిద్ధం చేయాలంటూ కూడా ఒక డిపిఆర్ ని సిద్ధం చేయాలంటూ ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడంతో పాటు అవసరమైతే కొత్త టెక్నాలజీ అంటే ఏదైతే ఫైబర్ కి సంబంధించినటువంటి కొత్త టెక్నాలజీ ఏదైతే వచ్చిందో దాన్ని సైతం కూడా వినియోగించుకునే విధంగా ఉండాలి అంటూ కూడా అధికారులకు దిశానిర్దేశం చేయడం కూడా జరుగుతూ ఉంది. అంటే 135 రహదారుల విస్తరణలో భాగంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అంటే దాదాపు మొదటి దశలోనే ఈ సంక్రాంతిలోగా పూర్తి స్థాయిలో అందుబాటులో వచ్చే విధంగా కూడా కొంత నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే కొన్ని విభాగాలు అంటే ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ కి సంబంధించినటువంటి అంశాలు కూడా పిపిపి విధానంలో అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే కనుక రోడ్ల విస్తరణకు అయితే రావడం కూడా జరుగుతా ఉంది. అయితే ఈ రోడ్ల విస్తరణలో సీఎం చంద్రబాబు నాయుడు గతంలో కూడా ఏదైతే సీఎం గా ఉన్నప్పుడు కేంద్రానికి ప్రధానిగా ఉన్నప్పుడు ఒక మాజీ ప్రధానికి అయితే కనుక ఒక సలహా ఇవ్వడం కూడా జరుగుతూ ఉందంటూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైతే పిపిపి విధానంలో జాతీయ రహదారులని అభివృద్ధి చేస్తే ఎంతగానో ఉపయోగపడుతుందంటూ కూడా గతంలో చెప్పినటువంటి అంశాలను సైతం కూడా ఇప్పుడు ఈ యొక్క సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావించినట్టు కూడా తెలుస్తోంది. అదే విధంగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవడం కూడా జరుగుతోంది. ఇప్పుడు రాష్ట్రంలో కూడా ఈ యొక్క పరిస్థితిని అమలు చేస్తే మాత్రం ఆ రోడ్ల రహదారులన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి. కానీ ఈ టోళ్లు వసూలు కావచ్చు, వీటన్నిటిని ఖర్చు వ్యయం తగ్గుతున్నటువంటి ప్రభుత్వానికి భారం పడకుండా ప్రైవేట్ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే అక్కడ టోల్ వసూలు మాత్రం ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి మినహాయింపులు ఏవైతే ఉంటాయో వాటి వరకు కూడా మినహాయింపు ఇస్తూనే కమర్షియల్ వెహికల్స్ కు మాత్రం కూడా ఈ టోల్ వసూలు చేసే విధంగా కూడా కూటమి సర్కార్ అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే 2 వీలర్స్ కావచ్చు, ఆటో రిక్షా, ట్రాక్టర్లు కావచ్చు, వీటికైతే కనుక టోల్ ట్యాక్స్ అనేది ఇప్పటి వరకు తీసుకోలేనటువంటి నేపథ్యంలోనే రాష్ట్రంలో నిర్మించేటువంటి టోల్స్ కి సైతం కూడా వాటికి మినహాయించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. కాకపోతే అదనంగా ఇటు కమర్షియల్ వెహికల్స్ రాష్ట్ర రహదారుల్లో కూడా టోల్ వసూలు చేస్తే మాత్రం ఇక మరింత భారం పడుతుంది అంటూ కూడా ఒకవైపు నుంచి వస్తున్నటువంటి వాదనగా మనం పరిగణలోకి తీసుకుంటున్నారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు వైసీపీ చేసినటువంటి విమర్శలు కావచ్చు, అదేవిధంగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చేస్తున్నటువంటి అంశాలు కావచ్చు, ఏ విధంగా పరిగణలోకి తీసుకొని మరింత వేగంగా అంటే పునరాలోచించి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతారు. టోల్ ట్యాక్స్లకు సంబంధించినటువంటి అంశం మరింత భారీగా భారం పడితే మాత్రం ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది అన్న దానిపై అయితే కనుక కొన్ని రోడ్ల నిర్మాణాలకు మాత్రమే కూడా నిర్మాణాలు చేపడతారో ఆ నిర్మాణాలకు మాత్రమే కూడా కొంతమేర టోల్ వసూలు చేసే విధంగా కూడా ఇటు ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ కూడా అధికారులకి సీఎం చంద్రబాబు నాయుడు సూచనలు ఇస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటు నర్సాపురం నుంచి తాడేపల్లిగూడెం వచ్చేటువంటి రహదారికి విస్తరణలో భాగంగా ఈ యొక్క పిపిపి మోడల్ విధానం అమలు చేయొచ్చు అంటూ కూడా చెప్తా ఉండడం జరుగుతూ ఉంది. అయితే కొన్ని రహదారులకు మాత్రం ఈ పిపిపి విధానాన్ని అమలు చేయలేము అంటూ కూడా ఈ యొక్క అధ్యయనం అనేది తేల్చి చెప్పడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ యొక్క ప్రధానంగా ఏదైతే ఈ పిపిపి విధానంలో అమలు చేయనటువంటి రహదారులు ఏవైతే ఉంటాయో వాటికి ప్రత్యామ్నాయంగా ఆలోచించాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకి సూచించినట్టు తెలుస్తూ ఉంది. అయితే పిపిపి విధానంలో అమలు చేసేటువంటి రహదారులు ఏవైతే ఉంటాయో వాటితో మాత్రం ఎక్కువగా టోల్ భారం పడకుండా అదేవిధంగా గుత్తేదారులకు ఇచ్చేటువంటి ఏవైతే కాల పరిమితి ఉంటుందో ఆ పరిమితిపై కూడా అధ్యయనం చేయాలంటూ కూడా దిశానిర్దేశం చేయడం కూడా జరుగుతోంది. విస్తరణ 6 వరుసల విస్తరణ లేదంటే 4 వరుసల విస్తరణ అవసరమైనటువంటి రహదారులకి ప్రధానంగా ఏదైతే ఇప్పటికే లాజిస్టిక్స్ హబ్ గా మార్చేందుకు ఏపీని
పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు ట్రాన్స్పోర్ట్ అనేది కూడా ఎంతగానో ఉపయోగపడినటువంటి పరిస్థితుల్లో రహదారులు అనేది కూడా ప్రధానమైనటువంటి అంశంగా పరిగణలోకి తీసుకునే విధంగా కూడా ఇటు ముందుకెళ్లాలి. ఆ రహదారుల విస్తరణలో భాగంగా టెక్నాలజీని సైతం కూడా అమలు చేయాలంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు సూచిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ రహదారుల విస్తరణలో భాగంగా అవసరమైతే కనుక స్పీడ్ లిమిట్స్, అదే విధంగా రెస్ట్ కి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో వాటిని సైతం కూడా విశ్రాంతికి సంబంధించినటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని విస్తరణలు చేపట్టాలంటూ కూడా దిశానిర్దేశం చేయడం కూడా జరుగుతుంది. ఈ యొక్క పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో భాగంగా ఇప్పుడు రోడ్ల నిర్మాణాలకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణాలు చేపడుతున్నటువంటి నేపథ్యంలోనే మరోవైపు ప్రతిపక్షం నుంచి కూడా విమర్శలు వస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. సంతోష్, ఈ పీపీపీ విధానంలో రోడ్స్ నిర్మించలేని రహదారులు ఏంటి? అలాగే ఈ పీపీపీ విధానంలో రోడ్ నిర్మాణాలు మన దేశంలో ఇదివరకు ఎక్కడైనా జరిగాయా? ఏదైతే మనం ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే కనుక ఇటు గుంటూరు జిల్లా కావచ్చు, ఒంగోలు నుంచి పొదిలి వెళ్ళేటువంటి రహదారులు కావచ్చు, వీటన్నిటినీ కూడా పీపీపీ మోడల్ విధానంలో అయితే కనుక అమలు చేస్తున్నట్టు కూడా కొంత సమాచారం అందుతా ఉంది. ఏదైతే ఇక విజయనగరం, శ్రీకాకుళం అటువంటి ఏదైతే ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ రహదారులు సైతం కూడా పీపీపీ మోడల్లో అయితే కనుక నిర్మించలేమంటూ కూడా ఒక అధ్యయనంలో అయితే కనుక అధికారులు వెల్లడించడం కూడా జరుగుతా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ డిపిఆర్ లో భాగంగా భూములు సేకరించడంలో కావచ్చు, అదే విధంగా కొన్ని ఆ కెనాల్స్ కి రోడ్లకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిలో భాగంగా పూర్తి స్థాయిలో అయితే కనుక ఈ యొక్క విస్తరణ అనేది పీపీపీ విధానంలో జరగదు అంటూ కూడా తేల్చి చెప్పడం కూడా జరుగుతా ఉంది. ఎందుకంటే ఇది భూములు సేకరించడంలో కావచ్చు, డిపిఆర్ తయారు చేయడంలో కావచ్చు కొన్ని ఆటంకాలు ఏర్పడతాయన్నటువంటి నేపథ్యంలోనే ఇటు ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఈ యొక్క రోడ్ల విస్తరణ అనేది కూడా కాస్త పీపీపీ విధానంలో అమలు చేయలేమంటూ కూడా తేల్చి చెప్పడం కూడా జరుగుతూ ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క పీపీపీ విధానాన్ని అనేది కూడా నేషనల్ హైవేస్ ఎక్కువగా ఈ యొక్క విధానం అనేది కూడా అమలు అవుతుంది అంటూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో సీఎం చంద్రబాబు నాయుడుగా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క సలహాని నేషనల్ హైవేస్ లో పీపీపీ విధానంలోనే అమలు చేస్తే బాగుంటుందంటూ కూడా ఒక దివంగత మాజీ ప్రధానికి అయితే ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా ఈ అంశాలను కూడా ఇప్పుడు ప్రస్తావించి రాష్ట్ర రహదారుల్లో అమలు చేస్తే బాగుంటుందన్న నిర్ణయానికి అయితే వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.